పురుషుడు ప్రార్థిస్తే క్షణికంలో అయిపోతాయి దేవుని కార్యాలు. పురుషులారా ప్రార్థించండి, చేతులెత్తి ప్రార్థించమని దేవుడు వాక్యం చెబుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రార్థిస్తే భూమి మీద మీరు ఏది ప్రార్థనలో బంధిస్తారో అది పరలోకంలో బంధించబడద్ది. నీ బిడ్డలు కూడా దీవించబడతారు. బలవంతులుగా ఉండాలండి ప్రార్థనలో. మనం వాక్యంలో బలవంతులుగా ఉండాలి. దుష్టుని జయించాలి. వాడు రకరకాలుగా మనల్ని అటాక్ చేస్తాడు. వాడు దుష్టుడు, వాడు వెలుగుదూత వేషంలో వస్తాడు, వాడు తంత్రగాడు, వాడు మోసాలు చేస్తాడు, వాడు అబద్ధికుడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు. అలాంటి వాడిని మనం ఎంత మాత్రం ఎంటర్టైన్ చేయకూడదు. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. సైతానికి భయపడకూడదండి ఎవరు. భయపడితేనంట భయపడటం వల్ల ఉరి వచ్చును. సైతాను నా జోలికి రాకు, నేను నిన్న ఏం చేయకు, నీ దండం పెడతా. అరే దేవుని ప్రార్థన చేయనంట, సైతాన్ని దండం పెడతానంటారంటే మాట్లాడితే సైతాన్ని చోదిస్తున్నాడు, సైతాన్ పట్ల పాపంలో పడేశాడు, సాతాను చోదించేశాడు. మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు సైతానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎదిరిస్తే వాడి పారిపోతాడు, నువ్వు పారిపోక్కర్లా. ఏంటంటే దేవునికి లోబడండి, సైతాన్ని ఎదిరించండి. విశ్వాసులన్న వారు పాపాన్ని జయించాలండి.